హలో ఎవ్రీవన్. మీకు లాస్ట్ ఒక వీడియోలో కబ్బన్ పార్కు బాలభవన్ రెండు కూడా ఒక పార్ట్లో చూపించాను కదా. అది చాలా లెంతీ వీడియో అని చెప్పి ఇప్పుడు ఇంకొక పార్ట్ 2 చూపిస్తున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ కూడా క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇలాంటి టైంలో ఊరికి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఇట్లా లోకల్గా ఉండేవి పిల్లలకి అనమాట. సైన్స్ ఎక్స్పో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేపిస్తే చాలా బాగుంటాయి. పార్క్ అంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మైండ్ అంతా కూడా చాలా రీఫ్రెష్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్, థీమ్ పార్క్స్ ఇలాంటి వాటికి కనుక వస్తే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి ఏంటంటే చాలా పెద్ద పార్క్ అవ్వడం వల్ల వాకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా వరకు మనకి ఒక 3-4 కిలోమీటర్స్ వరకు అంతా నడుస్తూనే చూడాల్సి వస్తుంది. అట్లా ఉంటుందన్నమాట. రోజంతా టైం స్పెండ్ చేస్తే మనం ఫుల్గా కబ్బన్ పార్క్ అంతా కూడా చూసేయచ్చు. లాస్ట్ టైం చూపించిన వీడియోలో కబ్బన్ పార్కు ఒక సైడ్ మాత్రమే చూపించాను. ఇది ఇంకొక పార్ట్ 2 కింద చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనకి మిలిటరీ వాళ్ళు యుద్ధ విమానాలు ఇవన్నీ ఉంటాయి కదా, రాకెట్స్ ఇలాంటివన్నీ కూడా మోడల్ థీమ్ బేస్డ్ అన్నట్టుగా ఇక్కడ పెట్టేశారు. ఇవన్నీ యుద్ధం చేసినప్పుడు యూజ్ చేసినవి అనమాట. కొన్ని సంవత్సరాల క్రితమే అన్నట్టుగా ఇట్లా పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ చూడటానికి కూడా, చూసేటప్పుడు కూడా చూసారుగా ఎలా ఉందో. అంటే ఇంకా కదపడానికి అవ్వదనమాట. అది అట్లాగే పెట్టేశారు. కబ్బన్ పార్కులో ఎగ్జిబిషన్ టైపు. దీనికి టికెట్ ఏమీ ఉండదు. ఎంట్రీ ఫీ అంతా కూడా ఫ్రీ ఏమీ ఉండదన్నమాట. ఎంట్రన్స్లో మనం స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది పిల్లలకి అయితే 5 రూపీస్ తీసుకుంటారు, పెద్దవాళ్ళకి అయితే 10 రూపీస్. బిలో 10 ఇయర్స్కి అయితే అసలు టికెట్ కూడా ఉండదు. అంతా ఎంట్రీ ఫీజు అంతా కూడా ఫ్రీ ఉంటుంది. అబౌవ్ 10 ఇయర్స్కి అయితే 5 రూపీస్ అని చెప్పాను కదా, పెద్దవాళ్ళకైతే 10 రూపీస్. ఇంకా మనకి ఎక్కడికక్కడ పెద్ద పార్క్ అని చెప్పాను కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ లాంచ్ చేసిన రాకెట్ ఇలాంటివన్నీ కూడా 1 బై 1 అన్నీ పెట్టారనమాట. ఇదేమో యుద్ధంలో యూజ్ చేసేది మిసైల్ లాంటిది. ఇట్లా ఇవేంటంటే పిల్లలకి చాలా ఫన్గా అనిపిస్తాయి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకా నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. 10 ఇయర్స్ అబోవ్ పిల్లలు ఏంటంటే 10 ఇయర్సే కాదు 9 ఇయర్స్ నుంచి వాళ్ళకి సోషల్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, 2nd, 3rd క్లాస్ నుంచి. వాళ్ళకి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళకి సబ్జెక్ట్స్లో వస్తాయి. అలాంటివి మనం లైవ్లో చూస్తే ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. పిల్లలకి చాలా క్యూరియాసిటీగా. ఇలాంటివి అయితే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు 9 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అంతకంటే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి చెప్పినా కానీ అర్థం అవ్వనమాట. ఇలా సాయి ఏజ్లో ఉన్నాళ్ళు ఇంకా అంతకంటే కొంచెం చిన్నగా ఉండే ఏజ్ వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతాయి. రాకెట్ ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారు, ఏ రాకెట్ మనకి ఏ రాకెట్ని ఏ విధంగా యూజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా 1 బై 1 ఉంటాయి. మధ్యలో ఇక్కడ నుంచి పిల్లలు ఆడుకోవడానికి ఇంకొక పార్క్ లాగా పెట్టారు. ఇవంతా మ్యూజియం లాంటివి చూసేసాం కదా, చూసిన తర్వాత అటు నుంచి ఇటు వెళ్ళడానికి ఇట్లా మధ్యలో ఇలా అంటే రాళ్ళలాగా వేసారనమాట, చిన్న వాకింగ్ ట్రాక్ టైపు. అంటే దాన్ని రకరకాలుగా కూడా అనుకోవచ్చు. మనకి నడవడానికి షూ వేసుకున్నా కానీ కొంచెం గుచ్చుకునేట్టే ఉంటాయి అనమాట. అలాంటి రాళ్ళు వేసారు. ఎందుకు అట్లా వేసారో తెలియదు కానీ చూడటానికైతే బాగుంది. చెప్పాను కదా, పార్క్ అయితే చాలా పెద్ద పార్క్ అనమాట. ఒక రోజు అంతా చూసినా కానీ నడుస్తూనే ఉంటాం కానీ పూర్తిగా అయితే కవర్ అవ్వదు. ఇదంతా చూసినాక ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడ పెద్దగా ఉందన్నమాట. ఇది ఏంటిది అనుకుంటున్నారా, ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారంట. ఆగస్ట్ 15th టైము అంత హైట్లో ఉంది. ఇది హైట్ అనేది నేను అప్పుడు చెప్పారు కానీ నాకు సరిగ్గా గుర్తులేదు, మళ్ళీ తప్పు చెప్తే బాగుంటుంది కదా. అంత హైట్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఓన్లీ ఆగస్ట్ 15th టైంలో. ఇది ఇక్కడ ఒక చోట ఉంది, ఇంకొకటి అక్కడ ఢిల్లీలో ఉందన్నమాట. సేమ్ ఇలాంటిదే. ఇదంతా కూడా మనకి అమరవీరులు ఉంటారు కదా, ఏ స్టేట్ నుంచి ఎంతమంది అమరవీరులు ఉన్నారు, యుద్ధం టైంలో ఇట్లా చనిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మిలిటరీలో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ఒక స్టాట్యూ లాగా పెట్టేసి మొత్తం అంతా కూడా అట్లా డిజైన్ చేసి పెట్టారనమాట. ఇలాంటివి బాగుంటాయి. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. మనకి చూడటానికి ఒక రోజంతా కూడా టైం స్పెండ్ చేసినట్టు చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకు పెద్దవాళ్ళకైతే పిల్లలకైతే మాత్రం బాగుంటుంది. ఇదంతా కూడా ఒకటే అనమాట, ఒకటే రాయితో ఇట్లా చెక్కారంట. సింగిల్ రాయితోనే ఇలా చేశారు. చాలా వెయిట్ ఉంది. ఇక్కడ కూడా చుట్టూ ఏంటంటే ఇదంతా పెట్టేశారు టచ్ చేయనివ్వకుండా. కాకపోతే ఎవరు అక్కడ సెక్యూరిటీ అనేది లేరు కానీ అక్కడ రాస్తుంది డోంట్ టచ్ ద ఐడల్ అని. చాలా బాగున్నాయి, చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. 1 బై 1 అట్లా నడిచిన కొందికి ఏదో ఒకటి వస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, అలా పేర్లు రాసి ఏ స్టేట్ నుంచి ఎంతమంది అమరవీరులు వచ్చారు, కర్ణాటక, ఆంధ్ర, ఎక్కువ నార్త్ సైడ్ నుంచి అయితే చాలామంది పేర్లు ఉన్నాయి. మన ఆంధ్ర సైడ్ కంటే కూడా మిలిటరీలో ఈ సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట పేర్లు. అట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాము.
ఇక్కడ కింద ఏంటంటే యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు అవన్నీ కూడా ఇట్లా గ్లాస్లా అనిపించింది కదా, వాటి కింద పెట్టారు. అక్కడికైతే వెళ్ళనివ్వట్లేదు. ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే వెళ్ళనిచ్చి అది కూడా ఎగ్జిబిషన్లో పెట్టేవాళ్ళంట. ఇంకా ఇప్పుడు అవి కొంచెం పాడైపోయి స్టేజ్కి వచ్చినాయి కాబట్టి అట్లా పెట్టడానికి అవ్వలేదు. ఇక్కడ చూసారుగా మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి, ఒక్కొక్క చెట్టు ఒక స్పెషాలిటీ అలాంటివన్నీ కూడా రాశారు. ఇక్కడున్న ప్రతి చెట్టుకు కూడా ఒక్కొక్క స్పెషాలిటీ. మొత్తం ఈ పార్క్ అంతా కలిపి ఎన్ని చెట్లు ఉన్నాయి, చెట్ల పైన కూడా నెంబర్ వేశారు. అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్ల వరకు చూసామనేది మనం కౌంట్ చేసుకుంటూ రావచ్చు. ఎక్కడికక్కడ కన్ఫ్యూజ్ అయినా కానీ నెంబర్స్ వేస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు, పెద్ద పార్క్ కదా. ఎంట్రీ గేట్సే 2-3 ఉన్నాయన్నమాట. ఎగ్జిట్ కూడా ఒక 2-3 ఉన్నాయి. ఎటు నుంచి వచ్చాము అనేది కూడా తెలియదు. సో అట్లా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ నడుస్తాం కదా, ఏదో ఒక ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ కొనుక్కోవాలి. బయట తెచ్చుకున్న అయితే ఎలో చేయరు. సో మధ్య మధ్యలో అట్లా ఏదో ఒకటి తినడానికి ఐస్ క్రీమ్ అని ఏ ఒకటి పెడతా ఉంటారు. కాకపోతే మనకు తెలిసిందే కదా, బయట ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుట్లో ఇలాంటి చోట ఏంటంటే ఉన్నదానికంటే ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్తారు. మధ్య మధ్యలో అలా తింటూ ఉంటే మనకి టైం పాస్ అవుతుంది. పిల్లలు కూడా నడవమనకుండా నడుస్తూ ఉంటారనమాట. చూసారు ఎంత క్రౌడ్ ఉందో, చాలా క్రౌడ్ ఉంది. ఇది వచ్చేసి విండ్ మిల్ టైపు. విండ్ మిల్స్ మనకి ఇక్కడ అనంతపూర్ సైడ్ ఉన్నాయి కదా, అలాంటిదే ఇంకొకటి అనమాట. ఇట్లా ఇది ఒక విండ్ మిల్ ఎగ్జాంపుల్ టైప్ ఎలా ఉంటుంది ఏంటి అని. దీంతో కూడా ఏదో చేసేవాళ్ళు అన్నట్టుగా అట్లా పెట్టారు. దాని కింద కూడా దాని స్పెషాలిటీ ఏంటి, అది ఎందుకు పెట్టారు ఇక్కడ అనేది కూడా చూపించారు. ఇది గాలికి మాత్రమే తిరుగుతూ ఉంటుంది కింద. దీని ద్వారా మరి ఎక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో అలా అనమాట, అలా చూపించారు. చూడటానికి చాలా బాగుంది. 1 బై 1 చూసుకుంటానే వెళ్తున్నాం కానీ ఇంకా ఉంటానే ఉంది. మేము 1 డే ఫుల్గా స్పెండ్ చేసినా కానీ ఇంకా ఉందన్నమాట చూడాల్సింది. సో అది ఇంకొక నెక్స్ట్ టైం వెళ్ళాలి. కాకపోతే బోర్ వచ్చేస్తుంది ఎక్కువసార్లు చూడటానికి కాదు. పిల్లలకి ఒకసారి చూపిస్తే వాళ్ళకి ఏంటంటే అంత నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి కదా సబ్జెక్ట్స్లోకి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక ఐడియా కోసం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ రాకెట్స్ చూసారుగా, 1st, 2nd, 3rd, 4th అనమాట. ఈ 4 రాకెట్స్ కూడా మనకి యూజ్ చేసినవి. దాని పేర్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే మాత్రం మా అబ్బాయి చూడగానే పేర్లు చెప్పేశాడు. అంటే వాడికి సోషల్ బాగా ఇంట్రెస్ట్. ఇది దేనికి యూజ్ చేశారు, ఈ ఆకాష్ అనే రాకెట్ దేనికి యూజ్ చేశారు, ఇంకొకటి అట్లా అనమాట. పేర్లు ప్రతిదీ చూడగానే ఇది దానికి యూజ్ చేశారు అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ఇంకా నాకే గుర్తులేవు ఏది దేనికి యూజ్ చేశారనేది. సోషల్ మాత్రం చాలా బాగా ఇంట్రెస్ట్ సాయికి. సో అందుకని మేము తీసుకొచ్చాం అనమాట సాయిని. మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు ఈ ప్లేస్ కనుక కబ్బన్ పార్క్ చూడకపోతే చూడండి. చాలా ఫన్ ఉంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 5 o'clock వరకు అక్కడే ఉన్నాము. చాలా టైం పట్టింది. ఇంకా అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.